హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు మంచిగురా, మేమైతే వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజైతే నాని పాప బర్త్డేకి విషెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నిజంగా పేరున ధన్యవాదాలు. నిజంగా ఒక సంతోషం అనిపిస్తుంది. చూస్తుంటేనే 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి. అంటే 4 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు 5వ సంవత్సరంలోకి వచ్చింది. ఆడపిల్లలు నిజంగా చాలా స్పీడ్గా ఎదుగుతూ ఉంటారు. కానీ ఇంతవరకు మీకు రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు కూడా లేదు, రేషన్ కార్డు కూడా లేదు, ఆధార్ కార్డు కూడా లేదు. పాపం ఆమె ఇంక ఇంట్లోకి ఎక్కలేదు, ఒక స్కూల్లోకి తప్ప. నిజంగా చాలా స్పీడ్గా గ్రో అప్ అవుతూ ఉంది. ఇంకా హైట్ కూడా చాలా అయిపోయింది. ఇప్పటికే నాకు ఇక్కడికి వస్తుంది. ఆమె కూడా వాళ్ళ అమ్మలకి హైట్ అయింది అనుకో, పోతుంది ఇక నాకని మీదకి. నేనేమనుకున్నా ఆమె చిన్నగా ఉన్నా సరే కానీ క్రియాన్స్ గారు హైట్ పెరగాలి, కలర్ ఒకటి హైట్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఎందుకంటే లేకపోతే ఈమె వచ్చినట్టే అన్ని ఏం యాటిట్యూడ్ అది, యాటిట్యూడ్ గల్ అవుతుంది. మళ్ళీ అట్లా కావద్దని చెప్పి నా గుణం రావాలి మా ఇద్దరు పిల్లలకు కూడా. ఎందుకంటే మంచిగా ఆలోచిస్తా కాబట్టి, అందరు మంచిగా ఉండాలని కోరుతా కాబట్టి. అంటే ఆమె కూడా ఆలోచిస్తా అనుకో, కానీ కొంచెం నాకంటే ఎక్కువ స్వార్థం ఆమెకుంటది. అయితే మంచిగా ఉండాలని ఉంటది. నేనేమో అందరు బాగుంటుందని నేను అనుకుంటా. ఆమెనేమో నేను మంచిగా ఉండాలని ఆమె అనుకుంటది. రైట్, ఓకే. సో ఏదైతే ఈ రోజు అయితే నాని పాప బర్త్డే, సాయంత్రం కేక్ కటింగ్ ఉంటుంది. ఇంకా తెరచప్ అయితే ఆల్రెడీ టైం వచ్చేసి 12 అవుతుంది. 12:30కి నాని పాప వచ్చేస్తుంది. 1:30కి వస్తుంది. 1:30 కదా, 1:30కి వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు అరే పంపిందే లేట్ రా, బస్ కూడా కాదన్నా. ఆమె ఇంటిగా ఉంటేనేమో అరే నువ్వు ఓరా స్కూల్ కి దంతం చేయకరా అంటది. ఉన్నప్పుడేమో ఎంతసేపు పోయిందా, ఎన్ని రోజులు పోయింది అట్లుంటది ఆమె పని. సో నాని పాప బర్త్డే అయితే ఈ రోజు కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి. యాక్చువల్లీ ఈరోజు అది ఉందిగా, ఏమంటారు కమ్యూనిటీ ట్యాబ్, దాంట్లో పెట్టాల్సి ఉండే ఫోటోలు దొరుకుతలేవు. ఏ రోజు వీడియోలు అనుకుంటాం కానీ ఫోటోల మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నాము. ఇంట్రెస్ట్ అని కాదు, ఆ ఫోటోలు స్టేటస్ పెట్టుకున్నావు. అది ముందు చెప్పు, నువ్వు అది మాట్లాడు ముందు. అరే చూడరా, మన బిజీ లైఫ్ కి చూస్తున్నా బాబా, అన్ని చూస్తున్నా. సరే ఇప్పుడు పెట్టుకుంటా, అది నేను చెప్తే పెడుతున్నా. ఇంట్రెస్ట్ ఉండాలి బాబా. ఏమన్నా అంటే బిడ్డ పెద్దగా అయిపోయింది అని అంటున్నావు కానీ ఇప్పుడు స్టేటస్ పెట్టుకోకపోతే విశేష చెప్పడం ఏమో తప్ప చెప్పడం నేను అంటలే. ఒకటి చెప్తుంటే అవతనే ఇప్పుడు చెప్తాను చెప్పినా వేస్ట్ అన్నప్పుడు చెప్పడం మానుకోవాలి అంతే. సరే ఇప్పుడు పెట్టుకుంటుంది 20. సరే పెట్టుకోరా అని ఆమె కూడా తృప్తి ఉంటుంది. ఓకే రైట్. ఇవాళ ఎన్ని ఉన్నాయి బట్టలు? కొన్ని ఉన్నాయా? ఆల్రెడీ నేను పాపం జ్యోతి మస్తు ఉతికింది అని చెప్పినా కదా, ఇవే పాపం మస్తు కష్టపడ్డా జ్యోతి. రాజు పోలేరా డ్యూటీకి? పోలే? గ్రూప్ లో చూసినా వాళ్ళు ఎవరికి ఎట్లా పట్టుకోవాలి జ్యోతి దాన్ని? ఓ జ్యోతి ఓ ఎట్లా పట్టుకోవాలి ఇది? తమని శేఖర్, అరే రారా టిఫిన్ వచ్చింది, ఉరికిరా. అయిపోయినారా బాసన్ తమ్ముడు? వెరీ గుడ్. ఎంతసేపట్లో తమ్మినా? గంటలు తమ్మినా? అర్ధగంటలో? గంట పట్టింది. అమ్మా నాకు నిన్న గంటన్నర పడితే మా గంటలు తోమేసింది. అర్ధగంట ఫాస్ట్ ఉంది. అంటే ఏ పని ఆ పని అలవాటు కదా సప్న? నిన్న మీ దావత్ మంచిగా అయిందా? మీ బొమ్మరి దావత్ మంచిగా అయ్యింది. ఓకే. ఏడుని? వావ్, మా చెట్టుకు మల్లెపూలు వస్తున్నాయి చూడరి, చాలా బాగా వస్తున్నాయి. ఈ మల్లెపూలు అంటే చాలా ఇష్టం మా జ్యోతికి. ఈ మల్లెపూలు అందరికేమో మల్లెపూలు మస్తు బంస్తారు అంటది మా అమ్మ. కానీ ఈ మల్లెపూల వాసన అంటేనే నాకు, మా మల్లెపూలు అంటే అది కంపు వాసన అనిపిస్తుంది నాకైతే. నిజంగా ఆ మల్లెపూల వాసన అంటేనే కంపు అనిపిస్తుంది నాకు. టైం వచ్చేసి 12 అవుతుంది. వావ్ స్వప్న, నాని పాప బర్త్డే నీదా? వావ్ జ్యోతి, నువ్వు కూడా రెడీ అవుతున్నావు? అమ్మ డ్రెస్, అమ్మ సారీ. వావ్ వెరీ గుడ్, హ్యాండ్సమ్, వెరీ బ్యూటిఫుల్. నన్ను నేను హ్యాండ్సమ్గా లేనా? వావ్ శిరీష కూడా. వావ్ ఈరోజు అందరు నాన్న బర్త్డే అయితే మీరు రెడీ అవుతురేంది? అంటే ఇంట్లో ఏ ఊరికి పోతుర్రు? అట్లా తిరిగి ఇంటికి వేసి వస్తా బావా. ఇంటికా? ఎందుకురా? అంటే అన్నకి కొంచెం హెల్త్ బాగాలేదంట, చూసేసి వస్తా. అవునా? ఓకే. మళ్ళీ ఈ రోజు వస్తారా రేపు వస్తారా? సాయంత్రం వస్తా. చిన్న బర్త్డే ఉంది నాని అంది. 2 రోజులు పోయిరారా? నెక్స్ట్ టైం పోతా. ఈ రోజు అయితే వస్తా. ఓకే.
తమ్ముడు రెడీ కాలే ఇంకా కాలే బావ ఫోన్ మాట్లాడుతుండు. నాకు ఇట్లా పెడితే హాయ్ చెప్పు. ప్రియాంచమ్మలో రాయలో బంగారు పండులో ఎండిల పండులో ఇలా అక్క బర్త్డే రా నానిగాడు. చెప్పు హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే చెప్పు. ఇదే కనిపిస్తుందా? కేక్ ఎట్లా కేక్ సాయంత్రం తీసుకుందాం. ఇప్పుడు ఎందుకు తీసుకొస్తావా? ఆర్డర్ ఇస్తావా? ఆర్డర్ ఇస్తే మన డెలివరీ అవుతుంది అనుకున్నావు సప్న? ఆర్డర్ ఇస్తే మనకు నచ్చినట్టు చేయించుకోవచ్చు కదా. అంటే కేక్లలో కూడా నచ్చినట్టు ఉంటాయా? అవును మరి. గదే కిలో ఉంటుంది, 2 కిలోలు ఉంటుంది, అర్ధ కిలోలో కూడా మనకు నచ్చినట్టు చేయించుకోవచ్చు. డిజైన్ వద్దు అనేది డిజైన్. ఏ డిజైన్ కావాలి నీకు? ఫోటో అయిపోద్దామా? వద్దు, ఫోటోని కట్ చేసుకుంటే కలిగి ఉంటుంది. మరి నేను వేసుకున్నావా చదువుతుంది. కరెక్టే. నేను అసలు కేకే కట్ చేద్దాను ఊకున్నావు. ఏదో పోతే వస్తాప్పుడు ఒక కేక్ పట్టుకొని వచ్చిన, అది కూడా ఉట్టి కట్టుకుంటా. ఎట్లెట్లనో ఉట్టుకోవాలనుకుంటది పాపం. ఎటు సెట్ కాదు కానీ అవుతాయి మంచిగా. చెప్పు బావా. ఇప్పుడు ఎటు పోయేది? ఏడిట్లే ఆమె కేక్ తీసుకురావాలి. ఇంకా సాయంత్రం ఇప్పుడు ఈ 12 గంటలకి ఎందుకు? సాయంత్రం నైట్ చేద్దాం. నువ్వు మంచి కొత్త డ్రెస్ వేసి పంపించాలి కానీ నువ్వు సెకండ్ హ్యాండ్ డ్రెస్ పంపిస్తావా? బావా అది డ్రెస్ ఉడకపోస్తుంది మళ్ళీ ఆమెకి కంఫర్ట్. నాకు కోరిక బావా, అట్లా ఆమెకి లంగా జాకెట్ వేసి అట్లా. పండుగలప్పుడు అంత టైం ఉండదు, అడావిడి రెడీ అయిపోతాం, అంత ఇంట్రెస్ట్ ఉండదు. అందుకని చెప్పేసి ఈ రోజు మంచిగా రెడీ చేసిన. ఈ చీర ఎప్పుడు తీసుకున్నావు? మా ఆయన నాకు ఇప్పించిండు మొన్న. ఈ సారీ వచ్చేసి దాదాపు 15 రోజులు అయితే తీసుకొని బుగ్గల బ్లౌజ్ కుట్టేనా మొన్న ఎప్పుడైనా అడగంగానే ఎందుకు సప్న అంటావుగా, నీకు కూడా నచ్చింది అందుకే అడగంగానే ఇప్పించిన. అంతే మరి. ఒక్క జగనా జ్యోతి సింగిల్ జగనా? నువ్వు కూడా అట్లా వద్దనకి వేసుకుంటున్నావా? అరే నీ టైం అంతా వేస్ట్. ఆమె మొత్తం వేసినాక ఇప్పేస్తారు. నువ్వు కూడా వేస్తావా జడ? నచ్చకపోతే అట్లనే వేస్తాం. నాకు కూడా చుట్టూ నీకు అయిపోలే చుట్టూ? ఓమో, ఇంకా నువ్వు తలపాగానే కట్టుకున్నావా? ఊర్లో సౌండ్ వినిపిస్తలేదు. ఇంకా డప్పులు వినిపిస్తున్నాయి కానీ సౌండ్ వినిపిస్తలేదా? ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు. క్రియాన్స్ కోసమా? లూజ్ కదా సప్న? లూజ్ ఉందనే టైట్ కోసం ఒక్కడే ఎట్లా పోతుంది ఎండలో. ఇతురా దా 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 దా. ఇగో క్రియాన్స్, ఇగో క్రియాన్స్ అమ్మా దా ఇట్రా. నీకే పెడతా. ఆడుంటే ఎట్లా చేయికే పెడతా, ఆ చేయికే పెడతా. రా మరి నువ్వు రా. ఇక చూపియాగానే చేయి చూపిస్తాను. ఇక క్రియాన్స్. అరే అగో బూ వస్తుంది మరి. అగో బూ నీ ఇష్టం మరి. బూ బూ వస్తుంది అక్కడ పైన ఉంది కదా, పైన వద్దు కదా. ఇక దా పైన బూ ఉంది. పొన్నాడు నువ్వు ఇక్కడ కూర్చో, నీకు ఇది పెడతా. నువ్వు ఇట్లా కూర్చో, నీకు వద్దా? గోల్డ్ పెడతారు. క్రియాన్స్కు నాని పాప బర్త్డే స్పెషల్. టైట్ అయిందా? చూపిరా. అరే చూపిరా క్రియాన్స్ అమ్మా. అది అట్లా గుంజితే వచ్చేస్తుంది అమ్మా. అంగుర్ పండు అది వచ్చేస్తుంది. అంగుర్ పండు. వావ్, లుకింగ్ వెరీ నైస్. సెలెక్షన్ నాది అన్న. సూపర్ జ్యోతి. నువ్వు నాని అంది, నేను పెద్ద సైజులో తీసుకున్నా. సూపర్. జ్యోతికి అప్పుడప్పుడు మస్తు టేస్ట్లు వస్తాయి. టేస్ట్లా లేకపోతే నిజంగా ఆలోచనలు కానీ టేస్ట్లు కానీ అప్పుడప్పుడు మంచిగా ఉంటాయి. అప్పుడప్పుడేమో తిరుబిత్రిలకే వేస్తుంది. తిరుబిత్రా? నువ్వు దేడు బిత్రి, ఆమె తిరుబిత్రి. మంచి బిత్రి. మన ఇద్దరికి స్క్వేర్. ఈ బ్లౌజ్ కి బుగ్గలు పెట్టిస్తాం. బుగ్గలు వద్దు జాతి. వద్దంటారండి. ఇప్పుడు నార్మల్ అనుకున్నా, ఇప్పుడు ఇట్లా వేసుకున్నాం అనుకో లుక్ ఉండదు. బుగ్గలు అందరు ఫ్యాషన్ కాదు, పాత మోడల్ అంటారు కానీ మాకు అవే సెట్ అవుతాయి. ఎందుకంటే బుగ్గ పెట్టినాం అనుకో దాని వల్ల ఫేస్ కి అందం వస్తుంది. ఏ బుగ్గ? బెలూనా? అరే నీకు ఒక రీల్ చూపిద్దాం అనుకున్నా, మర్చిపోయినా ఫోన్ ఏది. ఎందుకు ఏమైంది? దాంట్లో ఒక ఆమె మిషన్ కుడుతుంది, ఇద్దరు వచ్చి బ్లౌజులు ఇస్తారు. ఒక ఆమెనేమో కిటికీల బ్లౌజ్ కుట్టమంటది, ఇంకొక ఆమెనేమో బుగ్గల బ్లౌజ్ కుట్టమంటది. ఆమె ఏం చేస్తే డైరెక్ట్
ఈ బ్యాక్ సైడ్ ఉంటది కదా, బ్యాక్ సైడ్ చిన్న కిటికీ లెక్క డైరెక్ట్ కిటికీ పెడుతుంది, కట్టెలతో చేసింది, అది వేసి కుడుతుంది. బుగ్గల బ్లౌజ్ అంటేనేమో బెలూన్స్ ఊది ఈ చేతిలోకి పెట్టింది. మస్తు నవ్వు వచ్చింది తెలుసా నాకు. నా ఫోన్ ఏడ పెట్టినా అర్థమైంది. నార్మల్ అయితే లుక్ ఉండదు. సరే నీ ఇష్టం జ్యోతి, నేనేం చేయలేదు. క్లాత్ బాగుంది, ఇలాంటి షర్ట్ నాకు కావాలి. షర్ట్ ఇది నీకన్నా ఇది ఏం కలర్ చూస్తే నాకు అర్థం కాదు. నువ్వే కలర్ ఉంటావు అదే కలర్ ఉంటాయి మన అంటే నన్ను తిడతారు ఈ కలర్లో కలర్లు. ఇప్పుడు ఏదైనా ఏమో పో జ్యోతి, నేనేమో అనుకోని. చెప్తారా చీర కట్టుకుంటే బ్లౌజ్ ఏ కలర్ వస్తుంది జ్యోతి? ఇప్పుడు ఈ చీర ఉంది ఈ బ్లాక్, నువ్వే కలర్ ఉన్నావు జ్యోతి? నేనే కలర్ ఉంటే కనిపించదా నా తోలు? అనిపిస్తుంది చూడన్న మరి ఇంత బ్లాక్ ఉన్నాను ఎందుకట్లా వేసు కలర్ కలర్ కాంబినేషన్ అవుతావు. ఇగో నిన్న తెచ్చిన ప్రసాదం వీళ్ళు తినమంటే తింటలేరు, ఈ మంట ఇస్తలేరు. బాబా నేను ఎప్పుడైనా పొద్దున నుంచి అడుగుతున్నా ప్రసాదం ఏదని, తెచ్చుకున్నా నేనే పోయి. పోతే ఏడోకి నేనే తింటది. నువ్వు చెప్పు ఎంత తేవాలి. ఇప్పుడు ఎడిపోతున్నా జ్యోతి షాప్ కా? తెచ్చుకుంటారు పైసలు ఇద్దరు వద్దు మళ్ళా. ఎటువంటి రైడు ఇంట్లో మసులుతో వెళ్తలేడు. ఫోన్ మాట్లాడుతుండే ఇంకా. అరే ప్రసాదం అన్న, ఏ ప్రసాదం అది? లక్ష్మీనరసింహస్వామి. అవునవును, మహాప్రసాదము యాదగిరిగుట్ట. నాకు కూడా పెట్టు, బాగుంటుంది. నాకు లడ్డు అంటే చాలా ఇష్టం. బాగుంటుంది యాదగిరిగుట్ట ప్రసాదం. యాదగిరిగుట్ట తిరుపతి నాకు మస్తు ఇష్టం. చర్చగలరా జ్యోతి తీసుకోవా? నీకు కావాలన్నా వద్దా? ఎన్ని తెచ్చా లడ్డు? తింజది ప్రసాదం తినాలి. ఇంకా కొంచెం తినిపోయినా నా ఫోన్ కనిపిస్తలేదు. కాదు ఎందుకు అందరు రెడీ అయ్యారు ఇట్లా? బర్త్డే నాన్నగాడే లేదు ఆడ, బర్త్డే గల్లే లేదు అంటే నాన్న వచ్చేవాళ్ళు రెడీ ఉండాలని చెప్పి. ఎందుకంటే పోయి ఉందా? ఏడు వేయలేదు ఇంటర్నే దావత్. వద్దు కొత్త సారీ కట్టుకుంది, వద్దు బాగుంది సారీ. థ్యాంక్ యూ. అంటే కాజోతి ఏమైందనా? ఏం చేయాలి ఇట్లా అంటే నేను నాకు మటన్ పెట్టి పెట్టినట్టాక మొక్కుతా. ఏమైంది చెప్పు. కొత్త చీర కట్టుకున్నానంట, కాలు మొక్కలంట. నీ ఆనందం నేనేందుకు కాదంట? అదేందుకు కాదు, గాజులు వేసుకుంటే మొక్కుతారు అన్న. కొత్త గాజులు వేసుకున్నా, కొత్త అసలు బట్టలకి ఏమో తెలియదు కానీ కొత్త గాజులు మట్టలు ఏమైనా వేసుకుంటే కాలు మొక్కాలి. ఇలా కొత్త చీర కట్టుకున్నందుకు కూడా కాలు మొక్కమంటే మొక్కలు ఆశీర్వదించు. అంటే నువ్వు మొక్కుమన్నందుకు మొక్కుతున్నాను. అందుకని ఆశీర్వదిస్తాను. అట్లా అంటావా? బలవంతంగా ఏదో మొక్కుమన్నావు కదా మొక్కు. అట్లా మొక్కిన చూస్తే కూడా అర్థమైంది గట్టిన మొక్కి నువ్వు, అందుకని నేను ఆశీర్వదించలే. ఇగో వద్దే అట్లా కాదు, నేను చెప్తుంటావా బావా నన్ను మంచిగా ఆశీర్వదించాను. గట్లా అడిగితే ఎట్లా మంచిగా ఉంటుందా? ఇగో ఏదో అట్టి నువ్వు అడుగుమన్నావు, నువ్వు మొక్కుమన్నావు, నువ్వు మొక్కుతా. మీకు నిజంగా చెప్తే అర్థం కాదు. ఎట్లా అట్లా మొక్కినప్పుడు ఏం పైసలు అడగాల మంచిగా. కాలు మొక్కిన వాళ్ళు లేదా పైసలు అడగాల. ఒకటే లడ్డు తెచ్చి కొండకు పోయి అది కూడా తీసుకోలేదు. అది వాళ్ళ అత్త వాళ్ళు పెట్టి ఇంకా గ్రేట్ ప్రసాదం మాకు దొరికింది. మేము దర్శనం లోపల పోలే అన్న, మేము కొమ్మరేలు పోయినాం మళ్ళా. సత్యనారాయణ వ్రతం అవును ప్రసాదం మంచిగా ఉంటుంది కదా? అవును. అలా ఆల్ మిక్స్ ఉంటుంది అన్న? ఇలా లేదు, ఆల్ మిక్స్ అది ఏమాటర్ కాదు. అది బనానా రవ్వ, రవ్వతో ఉంటది, చక్కెర ఉంటది, అటుకులు ఉంటాయి, అన్ని మిక్సప్ చేస్తారు. ఏం లేదా ఉట్టి రవ్వనే రై తిను మరి. రవ్వ చక్కెర ఉంటుంది అలా కింద వాడేది బావ, అందుకనే నేను ఇట్లా పట్టుకుంటున్నా. ఓన్లీ రవ్వ చక్కెర అనుకుంటా. ప్రసాదం ఎట్లైనా ప్రసాదమే అంతే. అట్లా ఉంది ఇట్లా ఉంది తింటుంటే నోరంతా అవుతుంది తెలుసా? మరి తినమని అందరూ తెలియాలి కానా. ఈ సత్యనారాయణ స్వామి వ్రతందే ఇట్లుంటుంది. అయితే యాక్చువల్లీ మేము మళ్ళీ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, ఎవరు అది అన్నవరమా కాదు, 26 తారీఖు ఏమో వరంగల్ వస్తున్నాము. 26 తారీఖా? 26 తారీఖు ఏముందన్న తెలిసిన రోజు ఒకళ్ళు ఎప్పుడు రోజు సస్పెన్స్ పెడతాడు. 26th రోజా? ఈ వీకేనా? ఈ మంతేనా? నెక్స్ట్ మంత్ ఏమో వైజాగ్ రైట్ అప్పన్న స్వామి దేవస్థానం. అదేనా? నాకు కూడా తెలియదు అంట. అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటి దేవుడు అంట, మొక్కిరంట, పోదాము అని చెప్పారు. మొక్కున్నప్పుడు మొక్కు కంపల్సరీ తీసుకోవాలి. ఏం గడ్డాను పోవాలి అడిగి. అట్నే మనం బీచ్ కూడా పోయిరాచుగా మంచిగా. జ్యోతి రెడీ ఆరా?
బండి మీద పోతారా? మరి కారు పోతే అడుగు ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇంకా ఇదే బెటర్, చల్లగాలి వస్తుంది. హెల్మెట్ పెట్టుకోవాలా? పెట్టుకుని ఎండగానే చెప్పేది హెల్మెట్ ఇస్తా బయట ఉంటా. సో ఈరోజు ఏమన్నా ప్లానింగా? కేక్ కటింగ్ సాయంత్రంగా చేసుకుంటా. తినిపోతే అయిపోతుంది ఒకటే టైం. 12 అవుతుంది. నేను అన్నం ఎక్కువ పెట్టినాము మళ్ళీ రాత్రికి ఓకే డన్. ఇదా వేరేదా? తినిపోతే అయిపోతే కదా తిందాం మరి. అన్నం వేసుకురా. ఆగ్రహ శ్రీష తినిపోదామా? సరే బావ. ఇప్పుడే ఎలా పైసలు జోసాప్నా తిందాము. ఇప్పుడేనా? వాళ్ళు కూడా అలా వచ్చినట్టు తిందామా? అయితే నేను రేపు తినాలా? ఒక్కదానికి ఎక్కువ కేసుకురామంటా. హాయ్ నాని. అయిపోయింది. అవి గాజులు అవి అప్పుడే అమ్మమ్మ వాళ్ళు కొనుక్కొచ్చారు. నేను ఇవాళ వేసుకున్నవి. పని చేసినావు చాక్లెట్లు అన్ని టీచర్లకి? డైరీ మిల్క్ ఎవరికి ఇచ్చినావురా? ఏ టీచర్కి ఇచ్చినావురా? శ్రీజ మిస్కే ఇచ్చినావా? ఏమన్నా అన్నదారా? హ్యాపీ బర్త్డే అని చెప్పలే? మరి ఏమనలేదంటావు ఎందుకురా? మీ ఫ్రెండ్స్ అందరికీ చాక్లెట్లు పంచినావా? ఇది చూడు పంచేసినావా? స్టిక్కర్ ఏమైందిరా నీది? ఎల్కేజీ పీకేసిరా? అందరు వీకేసిరా? సాయంత్రం కేక్ కట్ చేస్తావా? ఇక లబ్బర్ వినిపోయింది కానీ నువ్వు కేక్ కోసావా సాయంత్రము? తీసుకురా అన్న. సరే మరి అన్నం తిందామా? అన్నం తిని నీళ్ళు తాగినాక కేక్ కొద్దామా? అదే ఇప్పుడు అన్నం తిని నీళ్ళు తాగు, తర్వాత కేక్ కొద్దాము. సరేనా? నడు మరి తిందాంపా. వద్దారా? కేక్ తీసుకురాలే. ఇంకా నాన్న నువ్వు వచ్చినాక తెస్తా అన్నాడు. నిన్ను తీసుకోవే తెస్తా అన్నాడు. ఇటు చూడు. బాయ్. పోతున్నా మరి నేను. నువ్వు మాట్లాడతావుగా. అయితే చాలామంది నానిపాప కమ్మలు అని అడుగుతున్నారు. ఇగో నానిపాప కమ్మలు ఇవే చిన్నగా తీసుకున్నాము, పెద్దగా తీసుకోవాలి. ఇంకా కొన్ని రోజులు అయినాక పెద్దగా తీసుకుందాం అనేసి ఇంకా పొద్దున ఇవి గాజులు వేసినాం. నేను కింద పడ్డవారా? ఏడవాళ్ళే వారా? అయితే గాజులు తీసేసి ఈమెకి ఎప్పుడైనా సరే కొత్త గాజులు వేయంగానే కింద పడుతుంది. చూస్తున్నా కొన్ని కొన్ని ఉంచుకోమన్నదా? సరే ఉండండి ఉండని. ఇప్పుడు మనకు మళ్ళీ సాయంత్రం తీసేస్తా. సాయంత్రం కొత్త డ్రెస్ వేసుకుంటావుగా. ఏడికి పోము, కేక్ కట్ చేస్తాం అంతే. తాత వస్తాడు, మామ వస్తాడు, కేక్ కట్ చేస్తాం ఇక. సరేనా? తిందాం పైగా.